ఆయన సన్నిధిలో వేకువజాము ఆరాధనలో పాల్గొనడం ఆశీర్వాదకరం. అలా వీడియోలో చూస్తున్నారు. నేను మా సర్వపక్షం మా ప్రభు బట్టి వందనాలు చేస్తున్నాను. ఈ 9వ దినము సౌదరి ప్రాంతంలో నేను చేసినట్లుగా కన్య అయినటువంటి మరియా వినయం ధ్యానం చేసుకోబోతున్నాం. చదవడం వాక్య భాగం లేఖన భాగంలో నుండి లూకా సువార్త, పరిశుద్ధ లూకా సువార్త మొదటి అధ్యాయము 27వ వచనాన్ని ధ్యానం చేద్దాం. దావీదు వంశస్థుడైన యోసేపు ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్య యొక్క యుద్ధకు దేవుని చేత దూత పంపబడి. పరిశుద్ధునికి స్తోత్రాలు. ఒక కన్యకైన మరియా గురించి, ఆ తల్లి గురించి ధ్యానం చేయబోతున్నాం. బిడ్డల పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్య పఠనము, ప్రార్థన ద్వారా మరిపరుచున్నారు. ఇది మాట మాతో మాట్లాడండి. అది ఆశీర్వాదకరంగా మాటగా చేయండి. యేసు నామములో వచ్చున్నాము తండ్రి, ఆమేన్. ఈ భాగం చదివేటప్పుడు పునీత మరియమ్మ తల్లి అనగా పరిశుద్ధ మరియా తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ నిన్నటిదిరానే మరి గుంటూరులో ప్రాంతం అంతా పురాతన కొన్ని సంవత్సరాల నుంచి దేవాలయం అంటే ఆ ప్రాంతం ఎవరో తెలియదు. గుంటూరుతో చర్చి తప్ప మాకు తెలియదు. దేవాలయం లేనప్పుడే ఆడికి వెళ్ళి చాలామంది అధికారులు, నాయకులు కూడా వస్తున్నారు, వచ్చి ప్రార్థన చేసుకుని వస్తున్నారు. నిన్నటి దినాలు చేస్తే ప్రే తీసుకొస్తూ వచ్చినప్పుడు దేవా నాకు అమ్మగారు కూడా ఉన్నారు. ఒక మాట అన్నారు, ఏంటంటే ప్రారంభించడం గొప్ప కాదు కానీ కొనసాగించడం గొప్ప. ఎన్ని ఆటంకాలు వచ్చినా, వర్షం వచ్చినా, కానీ కారణం కార్య ఆరంభం కంటే కార్యాంతం లేదు. అనుకోకుండా తెల్లవారు ఈ రోజునే ఈ అంశం ధ్యానం చేయడం నాకు దేవుడి భాగంగా నేను నమ్మొచ్చున్నాను. ఈ 26వ వచనంలో ఆ క్యాలెండర్ ప్రకారం 6వ మాసంలో గబ్రియేలు మనం పెట్టుకున్నాం అంతా. ముందు అక్కడ గాము తిరగం గబ్రియేలు అని తిరుగుతాం. ఏలు అనే చివర వస్తే దూత అని అర్థం. రఫాయేల్, మిఖాయేల్, గబ్రియేలు, ఇంకా దూతలు పిలిచారు ఉన్నాయి. ఇమానుయేలు కూడా దూత. దేవుడు నీకు తోడుగా ఉంటాడమ్మా. ఆ మాటలు ధ్యానం చేస్తూ దేవుడు ఏం చేస్తే ఆ రోజుల్లో, ఆ దినాలలో మెస్సియా మా కడుపును పుట్టాలని చాలా మంది కన్యకులు చూసేవారు. ప్రవచనం మాత్రం కన్ఫామ్, దేవుడు నెరవేర్చాడు. క్రీస్తు పూర్వం 22వ సంవత్సరంలో మరియ జన్మించాడు. వాళ్ళ నాన్నగారి పేరు జోయాచిమ్ అన్న, మన సిమ్లాగా చిమ్ అంటుంది. జోయా అంటే ఆ యూదా అనేటువంటి ఆ వంశం వచ్చిన కాబట్టి వాళ్ళకి ఆ పేరు తగిలిస్తారు. జోయాచిమ్ ఆమె పేరు తెలుసు. తల్లి అయిన మరియా వాళ్ళ తల్లి పేరు సెయింట్ యాన్ స్కూల్ గుర్తుపెట్టుకుంటే యానీ చెప్తున్నాను. వారిద్దరి కుటుంబంలో ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే ప్రభువుని ఎప్పుడు స్తుతిస్తూ ఉంటారు. దేవాలయంలో ఒంటరిగా తాను సృష్టించే సమయానికి గృహంలోనైనా తను ఎక్కువ సమయం 17 సంవత్సరాల టైంలో దూత దర్శించే టయానికి ఆమె 17 సంవత్సరాలు. ఆ 17 సంవత్సరాల టైంలో యవ్వన ప్రాయంలో ప్రదానం చేయబడిన తర్వాత చాలా ఎంజాయ్గా ఉండొచ్చు. ఇంకేమో మ్యారేజ్ కూడా కుదిరింది కదా, వివాహం కూడా కుదిరింది కదా. కానీ ఆమె అలాంటి ఆనందం పొందకుండా దేవునితో గడపడానికి ఇష్టపడేటువంటి లక్ష్యం. చెప్పడం ఒకసారి ఒక యవ్వనస్తురాలు దేవునితో గడపాలనే ఆశ ఉండటమే దేవుడు చూస్తాడు. చాలా మంది ఉన్నారు, కన్యకలైతే చాలా మంది ఉంటారు, వివాహం కాకుండా పరిశుద్ధ చాలా మంది ఉన్నారు. పాయింట్ ఏంటంటే
ఆమె పెంపకంలో బాగున్నారు. దేవుని స్తుతించడానికి ఇష్టపడేటువంటి ఆమెను దేవుని పంపించి అక్కడ ఆ కుటుంబంలో వెళ్ళి దేవుని చేత పంపబడింది. అక్కడ ఆ దూత దేవుని చేత ఆ కన్యను పంపబడిన పురుషునికి ప్రధాన యోగంశము క్లారిటీ దావీదు వంశస్థుడైన యోసేపు అనే పురుషునికి ప్రదానం చేయడం పంపబడిన. ద ఏంజెల్ వాస్ సెంట్ బై ది లార్డ్. దేవుని చేత పంపబడిన గబ్రియేలు అనే దూత వచ్చి కొన్ని మాటలు మాట్లాడు. మొదటి మాట దయా ప్రాప్తిలో చదువుతారు. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, ఆమె చేస్తున్న పూజను చూచి, అక్కడ చేస్తున్నట్టు ఆ యొక్క విధానం చూసి, మనం కూడా నాటికలో పాపను కూర్చోబెట్టి క్రిస్మస్ నాటికలో మనం ఏం చేస్తామంటే మరిని అలా కూర్చోబెట్టి మొట్టమొదటి ముసిగేసి స్తుతించినట్లుగా మనం పాడాం కదా. స్తుతించెదను నిన్ను నేను మనసారా భజించెదను నేను దిన దినము శృంగారుడము నీవే ప్రభు సమాసము శృంగారుడము నీవే ప్రభు సమాసము నీవే నీవే పూజారుడవు, నువ్వే కృపాకరుడు, నువ్వే సర్వశక్తి దేవుడు, కంటి రెప్పలు కాపాడు దేవుడు నీవే, అవునా అని స్తుతిస్తూ పాడుకుంటాడు. తన కుటుంబం గురించి పాడారు. తను ఏ విషయం పాడారో 17 సంవత్సరాలు వయసు. అక్కడికి వచ్చి దూత చూచి నెంబర్ 1 మొట్టమొదటి మాట దయా ప్రాప్తురాల. నెంబర్ 1 సోదరులాగా పేర్లు చేశారు. ఎస్తేరు దయ పొందినది, అవునా. రాణి వల్ల ముందు చిన్నాయన దగ్గర పెరిగింది, పెద్దగా పెద్దల చేత దయ పొందింది, దేవుని చేత దయ పొందింది. ఎస్తేరు ఎప్పుడైతే దయ పొందిందో ఈమెను రాణించేస్తే బాగుంటుందని దేవుడు నిర్ణయించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయ పెద్దల చేత దయ పొంది బాలుల చేసి కూడా పెద్దల దయను మనుషుల దయను దేవుని దయను వర్ధిల్లుచూ ఉండెను. మన పెద్దవాళ్ళు మనకంటే ముందు వచ్చి పెద్దవాళ్ళు బాగుండు, దేవుడు దీవించుగాక, అమ్మ పైకి వస్తాను అమ్మంటే మనకి ఎంత సంతోషం అండి. అంతమించి ఆనందం. అది 5 స్టార్ చాక్లెట్ 10 ఇచ్చినా ఉపయోగం, 20 ఇచ్చినా ఉపయోగం కదా. ఆ మాటలో ఉన్నటువంటి ఆ దీవెన వచనము మనకు ఆశీర్వాదం. ఇక్కడ దోత వచ్చినట్టునే ఆ విస్తరించుకుంటే దయాప్రాప్తురాలని మనం కళ్ళు తెరవమని చెబుతాం. చిన్ననాటి దయను పొంది ప్రాప్తిగా పొందిన నెంబర్ 1. నెంబర్ 2 బ్లెస్సింగ్. శుభం నీకు శుభము. గుడ్ న్యూస్, కంగ్రాచులేషన్స్. 3వ మాట తెలుసా, ప్రభు నీకు తోడు. శుభం అని చెప్పి వెంటనే తోడు ఎప్పుడు అవసరం? ఏదైనా సమస్యలు ఇస్తే తోడు అవసరం. అందుకే కదా మనం చెప్పుకున్నాం మత్తయి సువార్త 7 దినాన ఇమ్మానుయేల్ అని మత్తయి సువార్త 22వ వచనంలో, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడదురు. ఎవరు పెట్టినా వెళ్ళపోయినా, యోసేపు ప్రధాన యోసేపు వచ్చినా రాకపోయినా దేవుడిని లోపల పెట్టి ఇమ్మానుయేల్ అనేటువంటి ఒక సీడ్, ఒక దూత, ఏలుంటి దూత అని చెప్పాను. అంటే యేసు ప్రభు అక్కడ లోపల గర్భంలో దూతగా ఉన్నాడు. చెప్పండి గట్టిగా ఒకసారి. యేసు ప్రభు దూతగా ఉన్నాడు. ఏలుంటి దూత కదండి. చివరి ఏలుని ఇస్తే వెంకటరెడ్డి అంటే, చివరి రెడ్డి అంటే అర్థమైపోతుందిగా రెడ్డి సార్. చివరిలో పేరు వచ్చిందంటే ఇమ్మానుయేల్, దేవుడు నీకు దూతగా కడుపులోనే పెట్టానమ్మా. ఇది జరగబోతుంది. దేవభక్తురాల నెంబర్ 1 నీకు శుభం. 3 నీకు తోడేంటాడు ప్రభు. ఎలా గర్భంలోనే నీకు ఇమ్మానుయేల్గా ఉంటుంది. ఆమె స్వీకరించినది.
వెంటనే ఆలోచించు, తొందరపడి రైతులు వచ్చిందో బాగుగా తొందరపడి దూత మరియా భయపడకము, దేవుడి కృప. చూడండి ఇక్కడ టెన్షన్ రాసిన తొందరపడనే మనందరి భాష తొందరపడ. She began to think of herself. టెన్షన్. తన జీవితంలో దూత ఎప్పుడు మాట్లాడలేదు, ఫస్ట్ టైం, మొదటిసారి. దూత పలుకేమో బాగుంది, దయప్రాప్తురాల అప్పు చేసుకుంటే నిక్షేమమ్మ ప్రభుని తోడేంటాడు, ఇదేంటి ప్రభుతో ఏం జరగబోతున్నాను ఆ టెన్షన్లో నువ్వు భయపడదు. ఇదిగో నువ్వు మరియా భయపడకు. ఎందుకు భయపడే పరిస్థితి అంటే అసలు ఏం జరగబోతులేదు. వెంటనే ఇదో మాట, దేవుని వల్ల నీవు కృప పొంది. ఏంటమ్మా అప్పుడు చెప్తుంది, నువ్వు గర్భం ధరించి కుమారుకని ఆయన యేసు అనే పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడే, సర్వోన్నత కుమారుడు, ప్రభువైన దేవుడు ఆయన తండ్రిని దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. ఈ కింద రాగానే అప్పుడు 34 ఆ రెస్పాన్స్ అన్నదంటే మానవ రీతిగా మానవ నైజముగా ఒక కన్యకకు తెలియని, ఏనాడు తెలియనటువంటి ఆ యొక్క పురుష కలయిక తెలియనప్పుడు అవంటుంది, పిల్లలు ఎలా పుడతారు, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగో జరుగుతుందో అప్పుడు దొరుకుతుంది. పరిశుద్ధాత్మ నీ మీదికి, నీలోనికి కాదు, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చిన. Total your body is becoming the holy from top to bottom. మరియా తల్లి తన శరీరం అంతా కూడా అప్పటి వరకు మానవ శరీరముగా మానవ రీతిగా ఆలోచించబడేటువంటి ఆమె బిడ్డలలో పుడతారు, నేను పురుషుని ఎరుగలుగుతానంటే పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. యు ఆర్ టోటల్లీ శాంక్టిఫైడ్. ప్రత్యేకించబడిన మహిళగా ప్రధాన ప్రత్యేక కన్యక టోటల్లీ డిఫరెంట్ వర్జిన్. ఇక్కడ కన్యకలు వేరేగా, ఇక నీవు ఇక వెటు కంట్రోల్ లేదు కూడా పరిశుద్ధాత్మని మీదకి. ప్రమాణ స్వీకారం చేయగానే ప్రధానమంత్రికి మొత్తం ఎస్కాట్ అలర్ట్ అయిపోతుంది, చుట్టూ లేదు గిట్టు లేదు మొత్తం, అవునా? ప్రమాణ స్వీకారం అవటం అవసరం. యు ఆర్ బికమింగ్, మా దేశానికి ఫస్ట్ పర్సన్ సార్ ప్లీజ్ ఎవరు వెళ్ళిపోయినట్టు నెట్టేస్తారు. మా ఏంటి బాగా ఏమనుకోద్దండి, మా కంట్రోల్కి వచ్చేసి సెక్యూరిటీ మేము ఎవరండి అయ్యేస్తారు. 150 మందిని ఇప్పుడు రవికుమార్ గారు మీటింగ్ పెడతామా, మంచి మీటింగ్ పెడుతున్నాడు. 50 మందిని ఎమ్మెల్యే గారు అరేంజ్ చేశాడు, బన్నీ వేసి. వాళ్ళు జస్ట్ 5 వచ్చారు, ఈ మొత్తం నెట్టేశారు. ఎవరు వచ్చారు ఎమ్మెల్యే గారు చూస్తారు, మీ బన్నీ బ్యాచ్ మా కంట్రోల్ వచ్చారు, మన ఎస్పాలు వచ్చారు, వాళ్ళ చేతులు తీసుకుని విషయం చేసేసారు. అక్కడ వెహికల్ దగ్గర అప్పుడంతా మేము ఎంత సెక్యూరిటీ తూచే కదా, ఉపయోగం 150 వాళ్ళ సెక్యూరిటీ కూడా వచ్చారు. దేవుని దూతల సెక్యూరిటీ. పరిశుద్ధాత్మ పొందిన తరువాత యానీ జోయాచుముల కుమార్తె కాదక లోక రక్షకునికి గర్భము దాల్చబడి లోక రక్షకునికి జన్మనిచ్చి ఇక తల్లి కాబోతున్నాం. మరి చెప్పడం ఒకసారి ఎంతో ధ్యానం తీసుకురామంటే తనలో ఉన్న వినయము ఒక పరిశుద్ధాత్మ పోస్ట్ వచ్చేసి అలా ధ్యానం చేద్దాం. ఏదో కన్యాగర్భం కాదు, తనలో ఉన్నటువంటి విధేయత, తనలో ఉన్న నమ్రత. ఈ మాటలు స్త్రీలకు చాలా బాగుంటాయి. వినయము, విధేయత, నమ్రత, నడత, ప్రవర్తన, ఇవన్నీ పర్యాయ పదాలు. ఒక్కొక్క దాని చోట ఒక మాట వాడుతూ ఉంటారు. చెప్పండి, వినయము అంటే ఆ కూర్చోటలో వినయం, విధేయత, పెద్దవారిని గౌరవించడం. వస్తుంటే మంచం మీద కూర్చొని తెలియనట్టు తిరిగి అంటే తెలుసు ఆయనకు అర్థమైంది, చూసి. నమ్రత, నడత, ప్రవర్తన, ఇవన్నీ పెద్దలు చూస్తారు, దేవుడు చూస్తారు, తల్లిదండ్రులు చూస్తారు. ఆ కుటుంబంలో ఆమె పెంపకం అలా ఉండబట్టి లోకరక్షణ వచ్చింది. ఆ తర్వాత అభిజ్యోతులు
పరిశుద్ధాత్మ కొంచెం 30 సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొనును. ఈ జోన్ అంతా కూడా పవర్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొని చెప్పగానే వెంటనే ఆ పట్టుకోవచ్చు వచ్చినప్పుడు, అందుకని నీకు అర్థం కావాలంటే అమ్మా అర్థం ఏం చెప్పిందంటే, మీ ఆంటీ దగ్గర పంపిస్తా. ఎవరు ఆంటీ? ఒక పాస్టర్గా, ఒక యాజకురా. జకరియా ఎలిజబెత్లు రిటైర్డ్ అయిపోయిన పాస్టర్ గారు. ఆయన ధర్మం ప్రకారం రిటైర్మెంట్ రోజునే జకరియాతో దూత కనపడి, నీ చదువు అక్కడ 1వ అధ్యాయంలో జకరియా 8వ వచనంలో తన వృద్ధాప్య ముందు, అక్కడ కాదుగా జకరియా జరిగించుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయం వెళ్ళి ధూపం వేయటకు అతని వంతు వచ్చెను. ధూప సంబంధు ప్రజ సంబంధు వెలుగుల ప్రార్థన చేయించుండగా 11వ వచనం, ప్రభుదూత ధూపం గురించి నిలిచి అతనికి కనబడగా జకరియా తొందరపడిన వాడు ఆయన. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీ కుమారుడు. అది ఎలిజబెత్ ప్రార్థన వినబడిందా? జకరియా ప్రార్థన వినబడిందా? అమ్మ గట్టి చెప్పండి. ఎవరు ప్రార్థన చూడించండి. ఎవరి ప్రార్థన? జకరియా ప్రార్థన చాలా ఇంపార్టెంట్. బైబిల్లో పురుషుల ప్రార్థన చాలా ఇంపార్టెంట్. మీకు సపోర్ట్ చూసడానికి వెళ్తున్నారు. ఆదికాండం 25 అధ్యాయము అక్కడ కూడా పురుషులే ప్రార్థన చేశారు. చదువురా. వేడుకలు యెహోవా ఇస్సాకు 25వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా అతని ప్రార్థన విను గనుక అతని భార్య నిపుక గర్భవతి. ఇప్పుడు చెప్పండి, స్త్రీలు వచ్చే సీది ప్రార్థన చేయాలి, పురుషులు చేయాలి ప్రార్థన? ఎంతసేపు సీద్యం? ఎవరు చేయాలి ప్రార్థన? అంతే. పురుషుల యొక్క ప్రార్థన బాగా ఇష్టం దేవుడు. పురుషుల యొక్క 2 మాటల ఆ పురుషులు ఎందుకంటే అంతరంగంలో నుంచి భయపడి ప్రార్థన చేస్తారు. మనమేమో సెంటెన్స్ పెద్ద దీర్ఘకాలంగా ఈ వాక్యం చేస్తాం. పురుషుడు గమనిస్తే పురుషులు చేసే ప్రార్థనలో భయం ఉంటుంది, ఆశ ఉంటుంది, అన్నిటికంటే ముఖ్యంగా నమ్మకం ఉంటుంది. చెప్పకూడదు. ఒకసారి పురుషులు ప్రార్థన చేసి నమ్మకం ఉంటుంది, దేవుడు జరిగిస్తాడు. అక్కడ ఇస్సాకు ప్రార్థన చేశాడు, కౌంటర్లు పెట్టాడు. ఇక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, లోక రక్షణ బాప్తిస్మిచ్చే యోహాను పెట్టాడు. ఈ ప్రూఫ్ ఎందుకు పెట్టారంటే, దేవుడు బాగా ఆలోచించినప్పుడు, వేదాంత థియాలజిక్స్ ఆలోచిస్తే, ఈ కన్య అయిన మరియకు అసలు పురుషులు లేకుండా ఎట్లా జరిగితే డౌట్ తెచ్చడానికి, దేవుడు ఎంత శక్తివంతులు చూపించడానికి, నీ ఆంటీ కోనసీమలో ఉందమ్మా, అక్కడికి వెళ్ళని చెప్పి నీ బంధువురాలు. ఇప్పుడు నేను లూకాసు వార్త, నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా చూడండి, తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించినది, గొడ్డాలకు ఇది 6వ మాసం. ఇది 2వ మాసం అంటే అప్పుడు డౌట్ వచ్చింది. 2వ నెల కనపడదా? ఏమంతే కదా, స్త్రీలు మీకు తెలుసు. 6వ మాసం అయితే ఖచ్చితంగా. ఇంతకుముందు మా ఆంటీ ఇంత ముసలమా, 60 ఏళ్ళమా, ఇప్పుడేంటి గర్భం వచ్చిందా? నిజమేనా? అది కొండ ప్రాంతంలో నివసిస్తున్నారు. వెళ్ళిపోయి కోనసీమకి వెళ్ళి ఆ కోనసీమకి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక క్లారిటీ మాట చూడండి. 37 వచ్చిన ముందర బైబిల్ తీయండి. లూకాసు వార్త బ్రదర్స్ ఫ్రమ్ ద మీడియాలో చూసేవారు కూడా, ఇఫ్ యు డోంట్ మైండ్ ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్. గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 1 అండ్ వర్స్ 37. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కాలేదని ఆమెతో చెప్పారు. అదే లాస్ట్ మాట. దూత ఆ మాట చెప్పింది, ఇంకా మాట్లాడింది. దేవుడు చెప్పి పంపించాడమ్మా నన్ను,
దేవుడు అంత చదవమాట, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరంతకం కాలేదని ఆమెతో చెప్పారు. అందుకు మరి అంటుంది, ఇదిగో ప్రభు దాసులను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా అని అంతటి దూత ఆమె నుండి వెళ్ళెను. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతిరోజు ధ్యానం చేసే వాక్యమైన ఒక కన్య, ఎవర్చిన్ గోడ్, ఒక 17 సంవత్సరాల సోదరి క్రీస్తు పూర్వం 22లో జన్మించారు, నజరేతులో జన్మించారు. ఆమె గర్భం దాల్చినప్పుడు 17 సంవత్సరాలు, ప్రభు జన్మించినప్పుడు 18 సంవత్సరాలు. ఆమె సిలువ వేసిన తర్వాత ప్రభు తర్వాత ఇంకొక 11 సంవత్సరాలు జన్మించారు. క్రీస్తు శకం 41వ సంవత్సరాన ఆమె ఎత్తబడ్డారు. మరి ఆమె భూమి మీద బ్రతికింది 63 సంవత్సరాలే, 63 years. ప్రభు మరణించిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత ఇంకా 11 ఏళ్ళే. ఎందుకని ధ్యానం చేస్తే మిగిలిన బిడ్డలు మరలా పుట్టారు. అయినా కూడా నేను ఆయన దగ్గరే ఉంటాం, ఎప్పుడు ఇక్కడ భూలోకం ఉండే ప్రభు సన్నిధి, అక్కడికి వెళ్ళినా కూడా నా బిడ్డతో అన్నట్లుగా లోక రక్షకుడు, అప్పుడు బిడ్డ కాదు కదా, లోక రక్షకుడితో ఉంటామని ఆమె బహుశా 61 సంవత్సరాలు, చాలా చిన్న వయసులో యూదుల ప్రకారం వెళ్ళినట్టు. చూడండి, ఈ ఉదయ కాలంలో ఎంతటి వినయం ఉన్నాం. ఒక మహారాజు ఎలా ఉన్నాడు? 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. ఒక రాజు ఎంత వినయంగా మాట్లాడుతున్నాడు. చూడండి, సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. దేవా, చూడండి, దాసుడు, నీ దాసుడైనా నన్ను గురించి, నా కుటుంబం గురించి అంతే. నీ దాసులైన నా కుటుంబాన్ని నీ స్థిరపరచము చూడాలి. ఆ దావీదు వంశమే యోసేపు, ఆ దావీదు వంశమే మరియ కూడా ఆ వంశమే. మరియ అంటే మిరియాము నుంచి వచ్చిన మాట. మరియ అంటే చేదు అర్థం. ఈ లోకం కోసం ఆమె అవమానపడ్డారు, ఈ లోకం కోసం ఆమె వేదన పడ్డారు. అవునండి, చేదు జీవితం మారాని మధురంగా మార్చి. అంత చేదైనా కొంచెం షుగర్ పేషెంట్కి ఏం తినమంటారమ్మా? పేరు ఏమో షుగర్ పేషెంట్. నేను అనుకున్న షుగర్ పేషెంట్ అదృష్టవంతులు, రోజు షుగర్ తినగలుగుతున్నాడు. చిన్నప్పుడు వర్గాడు కదా, కానీ వాళ్ళకి షుగర్ తినకూడదు. ఏం తినాలి? చేదు. ఆ చేదు లివర్ ఫంక్షన్ పెంచి ఆ తిన్న ఆహారాన్ని డైజెస్టేషన్ అరుగుటట్టు చేస్తుంది. షుగర్ వస్తే ఆ అరుగుదల తగ్గిపోతుంది, లివర్ ఆ దెబ్బతింటూ ఉంటుంది. అందుకని చేదు పంపిస్తుంది. ఇలా మొత్తం ప్రశాంతంగా వెళుతూ ఉన్నప్పుడు మరి అన్నమాట, దయాప్రాప్తంలో నేను నీ దాసుల ఆనందం. సోదరులారా, ఎంతమంది రోజున వినయము మర్యాద దగ్గర మనం తల్లిదండ్రులు నేర్చుకున్నామంటే మొట్టమొదటి ప్రభు సన్నిధిలో వినయంగా ఉండాలి. యూత్ మీటింగ్స్లో కానీ ఈ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు సిబిసి యూనివర్సిటీలో చెప్తాను. 3 దేశాల గురించి చెప్తాను. అమెరికన్స్ 90 డిగ్రీల స్ట్రైట్ కూర్చుంటారు. బాగా కొత్త టెక్నాలజీ నేర్చుకున్న జపాన్ వాళ్ళు ఇలా ఉంటారు, ఇప్పుడు రెడీగా ముందుకు పోతారు. ఇలా ఉంటారు. భారతీయులు కాళ్ళు చుట్టూ కూర్చుంటారు, ఎలా చూడటగా ఇప్పుడు ఎలా కొట్టవచ్చు. ఎందుకంటే అమెరికన్స్ స్ట్రైట్గా ఉంటారు, రెడీగా ఉన్నట్టు. జపాన్ వాడు ఇంకా సిద్ధం అంటారట. ఒక రన్నింగ్ రేస్ వెళ్ళిన వ్యక్తి ఈ ధ్యానంలో మరియ తల్లి సిద్ధంగా ఉన్నారు. సిద్ధమైన రెడీ. ఆ సిద్ధం దేనికి సిద్ధం అంటే, ప్రదానం చేయబడినా కూడా నీకు తొందరపడ భయపడబాకమ్మా, నువ్వు అవమానం వచ్చినా కూడా ప్రభువుని కూడా, నా ప్రభు నేను దాసు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉంటే దావీదు ఎలా తన జీవితాన్ని చెప్పినాడు, మనం సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యం అప్పటి జరిగించుగాక. ఆమేన్. దేవుడి కృప పొందినాక 8 ఇల్లు దీవించింది. కింది భాగం తర్వాత చదువుకుంటున్న టైం లేదు. ఆ కింది భాగంలో ఎప్పుడైతే లోపల వచ్చిందో అది లోపలికి వెళ్ళగానే 40 నిమిషంలో ఎలిజబెత్ మరియకు వచ్చిన వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటి ఎలిజబెత్ పరిశుద్ధుడి కొరదై
బిగ్గరగా లేచి పాట పాడుతుంది, స్త్రీలో నీవు ఆశ్రయించబడినావు, నీ గర్భంలో ఆశ్రయించబడు. నా 43 వచ్చి, నా ప్రభు తల్లి నా ఎదురుకు వచ్చుట నా తల్లి. లైటింగ్ అక్కడికి వెళ్ళిపోయిందండి, లైట్ వెళ్ళిపోయింది. ఆమె అక్కడికి వెళ్తే అక్కడ ఇందాక చెప్పాం, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను, అంటే సెక్యూరిటీ వెళ్ళిపోయింది అక్కడ. అంతేనా? అంతే ప్రధానమంత్రి ఏం చేసినా వెళ్తారు సార్, అక్కడికి వెళ్ళిపోతారు. ఎంత బైబిల్ చదువుతున్న దేవుడు ఇచ్చిన మర్మము. అరే ఒక విధేయత ఉంటే, ఒక యాక్సెప్ట్ చేస్తే వెళ్ళిపోయింది, పక్క తప్పుకున్నట్లుగా. లేక ఆమెకు తెలుసు, ఎలిజబెత్కి నా ప్రభు తల్లి లోపల గర్భంగా కనపడిందా? కాదు. అక్కడ సెక్యూరిటీ, సర్వోన్నత దూతలన్నీ కూడా ఆ ప్రాంగణంలో అడుగు పెట్టగానే క్యారస్ చేస్తాడు యోహాను. లోపల శిశువు నిద్రపోతం చెప్పి అర్థమైందా లేదా? ఎప్పుడైతే ఆ ఇంట్లో అడుగు పెట్టగానే ఏమైంది? అక్కడ శిశువు క్యారస్ యోహాను కత్తిలేస్తాడు. దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో ఎవరైతే నమ్రత కలిగి ఏ కేకలున్నా, ఏ తగాదులున్నా దేవాలయం బయట అది నేర్చుకున్నాం ఈ క్రిస్మస్. 26 సందేశాలు, 26 మాటల్లో ఒక్క మాట అయినా మనలను మాట్లాడినప్పుడు మరి గురించి మనం చెప్పుకుని ఒక గంట చెప్తా, చెప్పింది చెప్పుకుని 2 రోజులు చెప్పుకుంటాం. వాట్ ఇస్ ద యూస్? మీడియా వరకు తెలియజేస్తున్నారు. షీ హ్యాస్ ద హార్ట్ ఆఫ్ హ్యూమిలిటీ. ఆమెకున్నటువంటి విధేయత, తనకున్న లక్షణాలను, నేను ప్రభువా నా ఇంట్లో కుమార్తెగా ఎలా ఉన్నాను, కుమారుడుగా ఎలా ఉన్నాను, భార్యగా ఎలా ఉన్నాను, భర్తగా ఎలా ఉన్నాను, దేవుని శక్తి నా మీద వచ్చినప్పుడు, బాప్తిస్మము పొందిన దానినైతే, దేవుని సన్నిధిలో విశ్వాసం అయితే నేను ఎలా ఉన్నాను, ఎలా ఉండాలి అని ప్రార్థన చేసుకున్నాం. అప్పుడు పరిశుద్ధాత్ముడు నాడు దీవించిన దేవుడే, నాడు ఉన్న దూతే మనల్ని కూడా దీవించుగాక. దేవుడు మన కుటుంబాలను సర్వోన్నత శక్తితో ఏ భయమొద్దు. అందుకని నిన్న కూడా చదువుకున్నాము 34వ కీర్తనలో 6 ఆయనతో చూడగా యెహోవా 7వ వచనం 34 కీర్తనలో యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. మరియ తల్లికి ఇచ్చినటువంటి సెక్యూరిటీ దేవుడు దూతల చేత మనకు దయచేయును గాక. నీ పాదములకు రాయికంగా యెహోవా నిన్ను కాపాడును గాక. ప్రార్థన చేసుకుందాం. రాత్రియో పగలునో పాదములకు రాయి తగులకుండా, రాత్రియో పగలునో పాదములకు రాయి తగులకుండా, మనకు పరిచయం చేయునకు దేవదూత జగముండగా ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన కన్యలు మరి వినయం పురుషులైన స్త్రీలైన పెద్దవారు చెప్పారు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధాత్మ మన మీదకి రావాలంటే ఆయన సన్నిధి శుద్ధించుటే చేశారు. మరియా మీరేమో కలిగి ఉన్నారు, నీ అవసరాలు అన్నారు, అంత తగ్గింపు మనం పరిశుద్ధానికి స్తోత్రాలు. మాకు దేవదూతలు కావలం ఇచ్చే దేవానికి స్తోత్రాలు. నాటి నజరేతులో పుట్టినటువంటి మరి అయాచిం గారు తండ్రి, సెంట్ ఆన్స్ జన్మించిన విధేయతగా మనం ధ్యానం చేసుకున్నాం. మా తల్లి దేవురాలు 63 సంవత్సరాలు భూలోకం జీవించారు, లోకరక్షణ జన్మనిచ్చాడు. అయ్యా ఆ తల్లిని పూజించు ఆరాధిస్తున్నాయన అనేక చోట్ల జరుగుతున్న ఆరాధన జ్ఞాపకం చేస్తాం. మేము కూడా నా తండ్రి, మా కుటుంబాలు, మా తరాలు, మా ప్రభు ఎంత దావీదు అంటున్నాడు, అయ్యో నా కుటుంబం నేను నీ దాసునయ్యా అంటున్నాడు. అయ్యా
ఆ వంశంలో యోసేపు మరియను చేర్చుకున్నాడు ప్రభువా. ఆ కుటుంబం నుంచి మేము చేర్చుకున్నాం తండ్రి. విధేయత, వినయము, నమ్రత, నడత, మంచి నడత, మంచి ప్రవర్తన, మంచి మాట, మంచి చూపు నా తండ్రి. అయ్యా మంచి క్రియలు చేసే వారికి వచ్చే చరిత్రలో మిగిలిన వాడిచ్చే. ఆనాడు జకరియా ప్రార్థన, దేవా మా బిడ్డల సహోదరు ఎంత ప్రార్థన చేస్తున్నారో యేసు నామములో దేవుడు మీ ప్రార్థన వినబడ్డట్టు చేయరుగాక. ఆ కార్యం సఫలం చేశారు. మా బిడ్డలందరినీ ఈ దినంతా చూడండి సాధించి ఈసారి ఏర్పాటు చేసుకుంటూ బాగుంటుంది దీవించి యేసు నామములో వచ్చినాము తండ్రి. ఆమేన్. మమ్మల్ని ఉదయం వరకు సురక్షితంగా కాపాడి ఓపులుగా మా పట్ల తండ్రి సర్వశక్తి నిత్యమైన దేవా ఈ మహాశక్తితో ఈ ధర్మంతా మమ్మల్ని సంరక్షించు. ఈ ధర్మం ఏ పాపంలోనూ కాదు, ఏ విధమైన అపాయం నుంచి కొనుక్కున్నట్టు కృపించు. మా కార్యములన్నీ నీ ఆజ్ఞకు అనుకూలములై నీ దృష్టిని నీతిత్తున్నట్టు మరి నీతోనో పరిశుద్ధాత్మతో సదా ఏక దేవుడై యుగములు జీవించు పరిపాలించినట్టు నీ కుమారుడు మా ప్రభునైన యేసుక్రీస్తు వారిని వేడుకొనుచున్నాము. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యం వచ్చుగా, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరుగా. మా అనుదానుడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. సదరు దయకాదృష్టిని తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవే ఉన్నవి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు సదాకాలము దేవదూతల చేత మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించుగాక. ఆమేన్. కన్య గర్భమునందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు. ధన్యులగుటకు రండి వేగమే దీనులై సర్వమాన్యులై. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేస్తున్నాను. God bless you. దేవుడు కుటుంబాన్ని దీవించును.